శ్యామలా నవరాత్రులు మనకి 29వ తేదీ అయిపోయిన మరుక్షణం నుంచి 30వ తేదీ జనవరి నుంచి ఫిబ్రవరి 6, 2025 సంవత్సరం వరకు మనకి ఈ యొక్క శ్యామలా నవరాత్రులు జరుగుతాయి. అసలు ఎవరు ఈ శ్యామలాదేవి అంటే ఆమె మనం చెప్తాం శ్యామల దండకమణి మాణిక్యమీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ అమ్మవారు జగన్మాత అయినటువంటి లలిత అమ్మవారి యొక్క చెరుకు విల్లు నుంచి ఈ అమ్మవారు పుడుతుంది. ఆవిడనే మనం రాజశ్యామల అంటాం. ఆమెకు మరొక రూపం పేరుంది, ఆమె మాతంగి అని. ఆ మాతంగి అంటే ఎవరో కాదు, ఒక ఋషి ఉన్నాడు మనకి, మతంగ మహర్షి. ఆయన యొక్క మాతంగ మహర్షి యొక్క కుమార్తెయే మాతంగి అయ్యింది. ఇదొకటి. ఈ ఇద్దరు ఒకటే. మళ్ళీ ఇంకొక పేరు ఉంటుంది, ఉచ్చిష్ట చండాలిని అమ్మవారు. ఈమె మతంగ మహర్షి యొక్క కుమార్తెగా జన్మించినటువంటి ఈమె, ఆ మతంగ మహర్షి ఏం చేసేవాడండి, రోజు కూడా శివపార్వతులు పూజ చేసేవాడు. ఆ పూజలు చేస్తున్న సందర్భంలో నైవేద్యం పెట్టినప్పుడు అక్కడ ఎంగిలి ఆ క్రింద పడుతుంది. అంటే ఆ నైవేద్యం పెట్టినప్పుడు కొన్ని మెతుకులు కింద పడితే ఆ మెతుకులు తిన్నది కాబట్టి, చిన్నపిల్ల తిన్నది కాబట్టి ఉచ్చిష్ట చండాలిని అని పేరు పెట్టారు. అంతేగాని ఉచ్చిష్ట చండాలిని యొక్క స్వరూపం తెలియక చాలామంది ఎంగిలి అన్నాన్ని నైవేద్యంగా పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటివి పెట్టకూడదు. అమ్మవారికి ఉచ్చిష్టం అంటే దేవుడు శివుని యొక్క ఉచ్చిష్టాన్ని మిగిలిపోయిన దాన్ని, శివపార్వతుల యొక్క ఉచ్చిష్టాన్ని తిన్నది కాబట్టి ఉచ్చిష్ట చండాలిని అన్నారు. ఇకపోతే ఈమె శ్యామల అమ్మవారిని పూజ చేస్తే మనకి ఏమిటి ఫలితము అంటే, విశుద్ధ చక్రానికి అధిపతి ఆమె. అంటే మనం మాట్లాడేటటువంటి మాటలు, సంగీతము, స్పీచ్, దాని అర్థాలు, బుద్ధి, జ్ఞానము, వీటిలన్నిటికీ కూడా ఆమె అధిపతి అనమాట. బుధుడు కనుక మనకు బాగాలేదనుకోండి మన జాతక చక్రంలో, ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల బుధుడిని కంట్రోల్ చేస్తుంది ఆమె. ఆ బుధ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సెట్ చేసి మనకి జ్ఞానాన్ని అర్థమయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క అమ్మవారు ఏం చేస్తుంది, మనకి విజ్డమ్, బుద్ధి, ఎవరైతే ఇతరులు చెబుతున్నారో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మనకి అర్థమయ్యేలాగా, మనకి వినేలాగా చేస్తుంది మొట్టమొదట. ఆ విన్న తర్వాత వాళ్ళు కేర్ఫుల్గా వినడం వల్ల ఏమవుతుందంటే మనకి జ్ఞానం వస్తుంది, బుద్ధి బలం పెరుగుతుంది. కాబట్టి షీ ఈజ్ ద గాడెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అని అన్నారు. ఇది నవరాత్రుల్లో మనకి ఎలాగైతే శరన్నవరాత్రులు మనము ఆశ్వీజ మాసంలో దుర్గాదేవి పూజ చేసుకుంటామో, అలాగే చైత్ర మాసంలో మనము శ్రీరామనవమి ఉంది కదా, ఆ టైముల్లో మనము వసంత నవరాత్రులు అంటాం. అప్పుడు కూడా మనం దుర్గాదేవికే చేసుకుంటాం. అలాగే గుప్త నవరాత్రులు అని చెప్పేసి 2 సార్లు వస్తుంది. ఈ యొక్క మాఘమాసంలో మనకి చేస్తామంటే దీన్ని రాజశ్యామల అమ్మవారి యొక్క శ్యామల నవరాత్రులు అని అంటామన్నమాట. అంటే అమావాస్య వెళ్ళిపోయినటువంటి పాడ్యం అంటే 30వ తేదీ నుంచి 6వ తేదీ ఫిబ్రవరి వరకు కూడా నవరాత్రులు రాజశ్యామల అమ్మవారిని చేస్తాం. దీన్ని రహస్య నవరాత్రులు, గుప్తము అంటే రహస్యము అని అర్థం. అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అని అంటాం అన్నమాట. అయితే ఈ అమ్మవారిని రహస్యము అని ఎందుకన్నారంటే ప్రతిదీ కూడా రహస్యమే. ఇప్పుడు లలితా రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య అంటాం. అంటే లలితాదేవి నామాలు ఉన్నాయి కదండి, అందులో మనం రహస్య నామ స్తోత్ర మంత్రస్య, ఇది ఎవరికి పడితే వాళ్ళకి బోధించేది కాదు, రహస్యంగా ఉంచాలి. ఈ సాధన చేసుకుంటున్నప్పుడు ఎంత రహస్యంగా మీరు సాధన చేస్తారో ఇతరులకు ఎవరికి చెప్పకుండా, మడి ఆచారం అనేటటువంటిది ఈ పూజల్లో ఒక భాగం ఎలాగో, అలాగే రహస్యము అనేటటువంటిది కూడా ఒక భాగం. మీరు ఎంత రహస్యాన్ని దాస్తారో అంత ఎక్కువ ఫలితాలని, శుభ ఫలితాలని ఈ అమ్మవారు, శ్యామల అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. చతుర్భుజే చంద్రకళా అవతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అంటూ మనం ఈ శ్యామల అమ్మవారిని మనం పూజ చేస్తాం. మనం ఈ అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు రాజయోగాన్ని కూడా కల్పిస్తుంది, ఆకర్షణను కూడా కల్పిస్తుంది, వశీకరణాన్ని కల్పిస్తుంది అని చెప్తాం. ఈ మధ్యకాలంలో మీరు కనుక చూసినట్లయితే మనం ముఖ్యమంత్రులు అవ్వడానికి చాలామంది మనం ఈ యొక్క పూజలు చేసుకున్నారు, ఈ హోమాలు చేసుకున్నారు రాజశ్యామల హోమాల వల్ల. అందువలన వాళ్ళు
మనకి ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు అని చెప్పి ప్రచారం చేసి చాలా ఎక్కువగా రాజశ్యామల నవరాత్రులని చేసి హోమాలు తెగ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రి పోస్ట్ కోసం పోటీ పడేటటువంటి వాళ్ళిద్దరూ చేస్తే అందులో ఒకళ్ళే గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారు. అంటే ఏంటి అర్థం? మరిద్దరిని గెలిపించాలి కదా! అంటే దీనికి దానికి సంబంధం లేదు. మీకు ప్రజాకర్షణ జరుగుతుందంటే ఏంటండి? మీరు చక్కగా మీరు ధనాకర్షణ, జనాకర్షణ రావాలంటే మొట్టమొదటి నుంచి కూడా మీరు ఆ ఉపాసన చేయాలి. అంతేగాని అర్ధరాత్రికి అర్ధరాత్రి ఎవరో ఏదో చెప్పారని ఒక్కరోజు హోమం చేసేసి నాకు ముఖ్యమంత్రి అయిపోవాలా ఇలాంటివేమీ జరగవు. అటువంటి వాళ్ళంతా కూడా అలాగే చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలండి ఈ శ్యామలా నవరాత్రులు అంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవండి. తలంటు స్నానం చేయండి 9 రోజులు కూడా. ఉపవాసంతో ఉండండి. కుంకుమార్చన చేయండి అమ్మవారికి, రాజశ్యామల అమ్మవారికి. ఆమె ఎలా ఉంటుందంటే వీణ పట్టుకొని మనకి సరస్వతీదేవి ఎలా ఉంటుందో నీలం రంగులో ఉన్నటువంటి సరస్వతీదేవి అవతారం ఈమెనే నీల సరస్వతి అంటారు. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి రూపం ఈవిడ ఈ రాజశ్యామల అమ్మవారు. అందువలన ఇవి తాంత్రిక దేవత ఆమె. తాంత్రాలు అని అనగానే మళ్ళీ సినిమాల్లో మీరు చూస్తున్నట్టు కపాలాలు పెట్టి, కోడిగుడ్లు పెట్టి, నరబలులు ఇచ్చి, లేకపోతే మేకబలులు ఇచ్చి, పంచబలులు అని చెప్పి పావురాలని, కోళ్ళని బ్యాడ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ ఇలాంటి నాన్సెన్స్ అంతా కూడా చేయకూడదు. వాళ్ళు చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు, గురువులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి తంత్ర గురించి చెప్తారు. ఇలాంటివన్నీ జనాల దగ్గర డబ్బుల కోసం ఆకర్షించడానికి ఇలాంటి చెత్త అంతా చెబుతూ ఉంటారు. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఈవిడ పార్వతీదేవి యొక్క శరీరం నుంచి పుట్టింది. గౌరీదేహ సముద్భవం అన్నారు. కాబట్టి ఆ గౌరీదేవి యొక్క శరీరం నుంచి అమ్మవారు పుట్టింది కాబట్టి ఆ అమ్మవారు జగన్మాత అయినటువంటి ఈ అమ్మవారు మాతంగి అమ్మవారిని మీరు చక్కగా సాత్వికమైనటువంటి పద్ధతులతో, కూరగాయలతో, ఆకుకూరలతో మీకు నచ్చినటువంటి నైవేద్యాన్ని పెట్టచ్చు. పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి పాయసాన్నాన్ని పెట్టండి, ఆకుకూరలతో పెట్టండి. శాకంబరి అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారిని చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చక్కగా చేసుకుంటే అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ యొక్క శ్యామల అమ్మవారు మీకు అనేకమైనటువంటి వరాలను మీకు ప్రసాదిస్తుంది. అసాధ్యమైనటువంటిది లేదనమాట. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతిదాయిని సదయే జయ జయ అన్నారు. అంటే దుర్గతుల్ని మన యొక్క పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి కర్మల్ని, దుర్గతుల్ని, చెడ్డ గతుల్ని అన్నిటిని కూడా నాశనం చేసి శుభమైనటువంటి సద్గతుల్ని మనకి, మంచి గతుల్ని మనకు ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళినా సరే యోగ మాయ ఆయన్ని కూడా ఉంటుంది. ఆయన చెల్లులు అనమాట పార్వతీదేవి. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఎన్నిసార్లు ఎత్తినా యోగమాయ కూడా ఆమె ఎత్తి ఆయన యొక్క మెటీరియల్ ఎనర్జీని ఆమె కాపాడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మాయాశక్తి లేనిదే మానవుడు ఎవరు కూడా బ్రతకలేడు. అందువలన శ్రీకృష్ణుడి యొక్క పనుల్లో మెటీరియల్ ఎనర్జీ కూడా అవసరం కాబట్టి కృష్ణుడిగా పుట్టినప్పుడు అందుకే యోగమాయ కూడా మనకి దేవకి కడుపున పుట్టి అదృశ్యమై నిన్ను అంతం చేసేటటువంటి వాడు వస్తున్నాడు, అష్టమ గర్భంలో పుడుతున్నాడు అని కంసుడిని హెచ్చరిస్తుంది. అలాగే మనకి ఈ శ్యామల అమ్మవారి కూడా పార్వతీ అవతారము. అందువల్ల శ్రీకృష్ణునికి సహాయం చేయడం కోసం శ్యామలా అమ్మవారు కూడా అవతరించిందనమాట. కాబట్టి కొంతమంది మరి భయపడుతూ ఉంటారు. ఏమంటే మరి ఈ అమ్మవారి పూజలు మేము చేసుకోవచ్చండి, మేము దుర్గా నవరాత్రుల గురించి విన్నాం కానీ ఈ అమ్మవారి గురించి వినలేదు కదా అని ఒక 20 సంవత్సరాల బ్యాక్ అనుకునేవారు. ఇప్పుడంతా కూడా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి దేవతల్లో రాజశ్యామల అమ్మవారు కూడా దశమహావిద్యల్లో ఒక అమ్మవారు. కాబట్టి నిర్భయంగా మీరు ఇంట్లో కలశ స్థాపన చేసుకొని ఏ విధంగా అయితే దేవీ నవరాత్రులు 9 రోజులు మీరు నిద్రలేచి స్నానం చేసి శుద్ధ వస్త్రాలను ధరించి కలశాన్ని పెడతారో, ఒక తెల్లని గుడ్డ వేసి ఆ విధంగా ఈ అమ్మవారికి చక్కగా మీరు కలశాన్ని పెట్టి ఆకుపచ్చ రంగు జాకెట్ని పెట్టి కలశాన్ని రోజు కుంకుమార్చన చేసుకుంటూ ఓం శ్యామలాయ నమః, జై జనని సుధా సముద్రాంత హృజ్జన్మని ద్వీప సంబూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పక అదంబ కాంతార వాసప్రియ కృత్తి వాసప్రియ సాదరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రకాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే అంటూ జగజ్జననిని మీ ఓం నీల సరస్వతి అయి నమః, ఓం మాతంగి అయి నమః, ఓం శ్యామలాయ నమః, ఓం రాజశ్యామలాయ నమః అంటూ మీకు వచ్చినటువంటి మంత్రాలని జాగ్రత్తగా చేసుకుంటూ ఒకే మంత్రాన్ని 108 సార్లు మీరు చేసుకున్న ఓం శ్యామలాయ నమః అని మీకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి. అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే. అగ్నిహోత్రుని పెట్టుకొని అమ్మవారిని జపం చేసుకోవచ్చు, మెడిటేషన్ రూపంలో చేసుకోవచ్చు. నార్త్ ఇండియాలో ఒరిస్సా, బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలలో ఈ అమ్మవారిని ప్రతిరోజు కూడా కొలుస్తారు. కాబట్టి ఏ విధమైనటువంటి సందేహాలు మీకు అవసరం లేకుండా
ఏమైనా చేయొచ్చా, చేయకూడదా అని లేకుండా మీరు దర్జాగా ఈ గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు చేసుకోండి. జగజ్జనని యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్షంతో మీరంతా కూడా పండితులైపోతారనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఎవరో చెప్పక్కర్లేదు. ఏవైనా ఉపన్యాసాలు చెప్పేటప్పుడు స్కూల్‌లో నేను సిగ్గుపడుతూ చెప్పలేకపోయేవాడిని. అనర్గళమైనటువంటి ఇదిగో ఎలా మాట్లాడుతున్నామో అలా అయిపోతారు మీరు కూడా. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. జై జగజ్జనని. శుభమస్తు.